సిర్పూర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ సస్పెన్షన్ స్థానికంగా దుమారం రేపుతోంది. తనపై పడిన వేటుపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ సస్పెన్షన్తో తనకు ఎలాంటి నష్టం లేదని, తాను నిత్యం కార్యకర్తలను రక్షిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి తాను ఇచ్చిన బహుమతి కోసం ఎదురు చూడండి అంటూ రావి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మల్లు రవి గారి అధ్యక్షతన మరి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి ఇప్పుడే మీడియా మిత్రులు ఫోన్ చేయటం, మా కార్యకర్తలు ఫోన్ చేయడం జరిగింది. రావి శ్రీనివాస్ గారిని 6 సంవత్సరాల పాటు సస్పెన్షన్ చేసినామని చెప్పి మరి టీవీలో వస్తుందన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయం దాదాపు 2 నెలల నుంచి మాకు తెలుసు. మంత్రి ధనసరి అనసూయ గారు రావి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర, పిసిసి అధ్యక్షుల దగ్గర, తెలంగాణ ఇన్ఛార్జ్ గారి దగ్గర ఒత్తిడి తీసుకొస్తా ఉందని చెప్పి మాకు కూడా సమాచారం ఉంది. ఏమి కాదులే, రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ విషయం. దాదాపు 15 సంవత్సరాల నుంచి దగ్గరగా నన్ను చూస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి, అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరుగుతుంది, కానీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి అని చెప్పి ఆ రోజు సస్పెన్షన్ని కూడా ఎత్తివేయించి నాకు నా మీద నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది. ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన నిలదీస్తూ సీతక్క గారిని ఒక ఆడబిడ్డ కంటే ఎక్కువగా గౌరవిస్తూ మరి ఈ ప్రాంత ప్రజల్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని నడవాలి, బాగా పేదరికం ఉందని చెప్పి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఆవిడ ముందు పెడతా ఉంటే ఆ ఇష్టం లేక ఓన్లీ మంత్రి పదవి ఎంజాయ్ చేయాలి తప్ప ఎటువంటి సమస్యల్ని పట్టించుకునే ఆలోచన లేదు. జిల్లా మీద ఎటువంటి అవగాహన లేదు.